మన బిక్కోలు మండల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల నాయకుల ముఖ్య సమావేశానికి మరి పెద్దలు సుబ్బారెడ్డి గారికి, బుజ్జి గారికి, ప్రెసిడెంట్ గారికి, ఎంపీటీసీలకు, అదేవిధంగా మండలంలో వివిధ గ్రామాల నుంచి చేసినటువంటి సర్పంచులకి, ఎంపీటీసీలకు, ముఖ్య నాయకులకు, కార్యకర్తలకు అందరికీ కూడా ముందుగా నా హృదయ నమస్కారం తెలియజేస్తూ, అసలు ఈ రకంగా ఒక మీటింగ్ ఏర్పాటు చేయవలసిన అవసరం వస్తుందని మాత్రం నేనే కదా, మీరే కదా, ఎవరు కూడా మనం కల్లో కూడా అనుకోలేదు. కానీ మన దురదృష్టం కొద్దీ ఈ రకంగా వచ్చింది. దీనికి ఎందుకు వచ్చిందంటే ఆల్రెడీ మన నాయకులు చెప్పారు, కొన్ని తప్పిదాలు మన వల్ల జరిగినాయి. అంటే మన వల్ల అంటే మన పార్టీ నిర్ణయం వల్ల కొన్ని మరి ఆ భగవంతుడికి తెలియాలి. ఆ ఈవీఎంఎల్ ఏంటా అన్నది కూడా, ట్యాంపరింగ్ అన్నది భగవంతుడికి తెలియాలి. దాని గురించి మనం ఎందుకంటే పక్కగా మాట్లాడడానికి కూడా మన దగ్గర కూడా తెగంగా అన్నట్టు ఆధారాలు ఉండాలి. కాబట్టి ముఖ్యంగా మన సైడ్ నుంచే మనం చేసిన పొరపాట్లనే మనం ముందుగా ఒప్పుకోవాలి. ఎందుకంటే మరి జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు. అది మంచి జరుగుతుందని ఆయన భావించారు. ఏదైనా ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు దాని బాగోగులు తర్వాత కానీ తెలియదు. నిర్ణయం తీసుకునేటప్పుడు మనం మంచి చేస్తాం కానీ ఎవరు కూడా పార్టీకి కానీ చెడ్డ రావాలి, లేదంటే మన అధికారం పోయినా పర్వాలేదని జగన్ గారు తీసుకోరు. మనం ఒక ప్రెసిడెంట్గా ఉండగా కూడా గ్రామానికి ఏదైనా నిర్ణయం తీసుకున్నప్పుడు ఈ గ్రామంలో నలుగురికి మంచి చేద్దామని అనుకుంటాం, కానీ ఒక నిర్ణయం చెడ్డనేను. కానీ ఒక్కొక్కసారి మన మంచి అన్నది కూడా చెడ్డగానే జరుగుతుంటుంది. దానికి ఉదాహరణ, పార్టీలు, కులాలు, మతాలు చూడకుండా అందరికీ కూడా ఇస్తే వాళ్ళు కూడా మిగతా మరి ప్రతిపక్షానికి సంబంధించిన నాయకులు కూడా చాలామంది మనకి మారుతారు. ప్రభుత్వం ఇచ్చే సంక్షేమ కార్యక్రమాల వల్ల ఎప్పుడు అందరూ ఒకే పార్టీకి ఉండరు. కొంతమంది నాయకులు, కార్యకర్తలు ఉంటారు తప్ప సామాన్య జనం మరి ఎటు మోజున్నా, ఎటు సంక్షేమ కార్యక్రమాలు ఇస్తే అటే మళ్ళుతారని భావించడం జరిగింది. కార్యక్రమాలు మన వల్ల పొందారు. మన ప్రతిపక్షానికి సంబంధించిన నాయకులు, కార్యకర్తలు మళ్ళీ ఎలక్షన్ రాబోతులోకి ఏ గూటు పక్షి ఆ గూటికే పోయింది. అది మనకి అనుభవపూర్వకంగా తెలిసింది. కానీ ముందు ఎలా జరుగుతుందని మాత్రం ఎవరు అనుకోలేదు. కొంతమంది అన్నారు డెఫినెట్గా మారుతారు, కొంతమంది ఊరికి 10 మంది ఉంటారు, వాళ్ళు 8% మాత్రం మిగతా వాళ్ళు గ్యారంటీగా మనకి మారుతారనే భావించాం. కానీ వాళ్ళు కూడా ఏ గూటు పక్షికి ఆ గూటికి వెళ్ళిపోతుంది అన్నది మనకి అనుభవపూర్వకంగా తెలిసింది. కానీ ముందు తెలియదు. నిజంగా ముందే తెస్తే వీళ్ళందరూ కూడా ఏ గుడి వాళ్ళు ఆ గుడి పోతుంటే వాళ్ళకి తీస్తారు. ఈ పథకాలు గ్యారంటీగా క్యాన్సిల్ చేసేది. కానీ ఏదో మంచి చేద్దాం అందరికీ చేస్తే కొంతమంది మారుతారు, మనం ఇంకా బలోపేతం అవుతాం, 50% ఉన్నది ఇంకా ఇంకొక 5%, 10% పెరుగుద్ది ఓటింగ్ అన్న ఆశతోటే ఆ నిర్ణయం తీసుకుంటాం జరిగింది. కానీ అటువంటి నిర్ణయం కూడా తప్పని ఇప్పుడు అనుభవపూర్వకంగా మనందరికీ కూడా తెలిసి వచ్చింది. ఇవన్నీ ఒకే రాజకీయాల్లో గెలుపోవటంలో సహజం. ఎందుకంటే మీ వంతుగా మీరు కష్టపడి పనిచేశారు, నా వంతుగా నేను ఏం చేయాలో అది చేశాను. ఇన్ని చేసినా మనకు రాసి పెట్టలేదు. ప్రజలు మన అప్పుడు ప్రతిపక్షంగా ఏదైతే ఉందో ఈ ఎన్డీఏ కూటమి వాళ్ళు వస్తే ఇంకా బాగా చేస్తారని ప్రజలు ఆశించారు. ప్రజలు ఆశించడంలో తప్పలేదు. సహజంగా మానవుడన్న వాళ్ళు ఆశావాది. తప్పనిసరిగా వాళ్ళు వస్తే ఇంకా బాగా చేస్తారు వీళ్ళకంటే అని భావించే వాళ్ళకు ఓట్లు వేస్తారని మనం అనుకోవాలి తప్ప ఇంకో రకంగా ప్రజలు కూడా ఎవరు నిందించడానికి మనం సరిపోము. ఎందుకంటే వాళ్ళ ఆశ వాళ్ళదే. ఒక ఊరు 2 ఊళ్ళు కాదు, మొత్తం అంతా అలా చేశారంటే వాళ్ళు వస్తే ఇంకా ఈ సంక్షేమ పథకాలు ఇంకా బాగుంటాయి, ఇంకా పెంచుతున్నారు, ఇంకా బాగుంటాయని వాళ్ళు భావించారు. వాళ్ళ పెంచిని ఎంతవరకు అమలు చేస్తారా లేదా అన్నది మనం దానిపైన మనం ఏం పోరాటాలు చేయక్కర్లేదు. జస్ట్ మనం వెయిట్ అండ్ వాచ్. మనం అలాగా నిరీక్షిస్తే రాబోయే రోజుల్లో వాళ్ళ అన్న మాట ప్రకారంగా వాళ్ళ వాగ్దానాలు ఏ రకంగా నెరవేరుతారా లేదా అన్నది మనమే చూద్దాం. నిజంగా వాళ్ళు చెప్పిన వాగ్దానాలు నెరవేర్చకపోతే ప్రజల్లో ఇంతకంటే కూడా ఎక్కువ తిరుగుబాటు రావడం అనేది తథ్యం. అది మనందరికీ ఇది కూడా తెలుసు. ఎందుకంటే మనం గడప తిరిగినప్పుడు చేయూత 3 విడతలు డబ్బులు పడినా 4వ విడత ఇంకా చేయూత అమౌంట్ పడినప్పుడు కూడా చాలామంది అడగలేదు, ఇంకా చేయూత డబ్బులు పడలేదండి, లేదంటే ఈ 4వ విడత డ్వాక్రా ఇంకా అమౌంట్ పడలేదని అడిగారు. అంటే 3 విడతలు ఇచ్చినా 4వ విడత కొంచెం లేట్ అవ్వదులోకి అడిగేవారు. అటువంటిది ఈ చెప్పిన వాగ్దానాలు అమలు పరచకపోతే ఏ రకంగా రియాక్ట్ అవుతారా అన్నది
మనమే చూస్తాం. ఎందుకంటే మనం ఇన్ని చేసినా ఒక నెల 2 నెలలు లేట్ అవుతులకి ఇంకా రాలేదనేవారు. అటువంటిప్పుడు ఇన్ని పథకాలు చెప్పినప్పుడు అమలుపరచకపోతే ప్రజలే చూస్తారు ఆ మంచి చెట్లు ఏంటి అన్నది. మనం ఏం ప్రజల్ని రెచ్చగొట్టక్కర్లేదు, ఏం చేయక్కర్లేదు, జస్ట్ మనం అబ్జర్వ్ చేయడం అంతే, వెయిట్ అండ్ వాచ్.